సో, ఇప్పుడు నేను మా వల్ల అంటే నిజం చెప్పాలంటన్నా మీరు తప్పుగా అనుకోకు నాకు గూడా తెలీదు సనాతన ధర్మం అంటే. అందరూ అంటారు కాబట్టి నేను అంటే, "ఏయ్! సనాతన ధర్మాన్ని కాపాడాలి మనం" అంటాను నేను గానీ, నిజానికి నాకు గూడా అదేదో గంభీరమైన పదంలాగా కనబడతది గానీ, ఏదో ధర్మం మంచిది, మనది మనది మన దేశం గొప్పదనే అర్థంలో తెలుసు కానీ, ఏంటసలు ఈ సనాతన ధర్మం? దీన్ని కొంచెం వివరంగా చెప్పాలి. కొంచెం విపులంగా చెప్పండి. ఆ! సనాతన ధర్మం అనేటువంటి పదం అందరికీ తెలుసు. యెస్. దీని అర్థం కొంచెం విపులంగా చెప్తే అందరికీ తెలుస్తుంది. సన అంటే ఎల్లవేళల, ఓహ్! తనం అంటే ఉండేది, అచ్చా! ఓకే. సనాతనం అంటే ఎల్లవేళలా ఉండేది. ఓకే. ధర్మం, ధర్మం అనేటువంటిది సనాతనానికి మూల బీజం. హ్మ్. అందుకనే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటి వాటిల్లో ధర్మాన్ని మొదటగా పేర్కొన్నారు. మొదటగా పేర్కొన్నారు. అవును. ఇకపోతే స్- ఈ సనాతనుడు ఎల్లవేళలా ఉండేవాడు ఎవరు? ఆది మధ్యాంతరహితుడు శివుడు. శివుడు. శివుడే ఈ భూమి మీద సనాతనుడు. హ్మ్. ఓకే. శివుడి యొక్క నంది ధర్మానికి ప్రతీక. ఓకే. ఆ నందికి 4 పాదాలు ఉంటాయి. ఆ పాదాల పేర్లు సత్యం, శౌచం, తపస్సు, దయ. ఓకే. సో సనాతన ధర్మం అంటే ఈ 4 సత్యం, శౌచం, తపస్సు, దయతో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఓకే. ఇది ఒక జీవన విధానం. ఓకే. కాబట్టి అత్యంత పురాతనంగా మనకు కనిపించే దైవం ఏదైతే ఉన్నారో వారు శివుడు. హ్మ్. కాబట్టి శివుడే సనాతనుడు. ఓకే. ఇకపోతే సనాతన ధర్మం అనేటువంటి దానికి మనం ఓ, సాహిత్యపరంగా చెప్పాలంటే ఆర్ష విజ్ఞాన సర్వస్వం, ఇహపర దేవతల జ్ఞానం, వీటి సమ్మేళనం కలిస్తే సనాతన ధర్మం అవుతుంది. ఓకే. 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 ఈ సనాతన ధర్మం వేల సంవత్సరాలుగా తన మూల స్వభావం మారకుండా ఓకే. ఆచరింపబడుతూ ఉంది ఈ భూమి మీద. హ్మ్. ఓకే. దీనికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ప్లీజ్. మహమ్మద్ ప్రవక్తకు ముందు ఇస్లాం లేదు. హ్మ్. జీసస్ క్రైస్ట్కు ముందు క్రిస్టియానిటీ లేదు. క్రిస్టియానిటీ లేదు. ఋషభదేవుడికి ముందు జైనులు లేరు. హ్మ్. గౌతముడికి ముందు బౌద్ధులు లేరు. బౌద్ధం లేదు. అవును. అలాగే గురునానక్ ముందు సిక్కులు లేరు. సిక్కులు లేరు. కార్ల్ మార్క్స్కు ముందు కమ్యూనిస్టులు కూడా లేరు. అవును. కరెక్ట్. ఇది చాలా గమనించాలి. ఇకపోతే మనకు కృష్ణుడికి ముందు రాముడు ఉన్నాడు, రాముడికి ముందు పరశురాముడు ఉన్నాడు, పరశురాముడికి ముందు జమదగ్ని ఉన్నాడు, జమదగ్నికి ముందు అత్రి ఉన్నాడు, అత్రికి ముందు అగస్త్యుడు ఉన్నాడు, అగస్త్యుడికి ముందు పతంజలి ఉన్నాడు, పతంజలికి ముందు కనాదుడు ఉన్నాడు, కనాదుడికి ముందు అనేక వందల వేల ఋషులు మనకున్నారు. వాళ్ళంతా ఈ సనాతన ధర్మాన్ని ఆచరించారు. బా! 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 ఆ! అది నిన్న ఈరోజు వచ్చినటువంటి కార్యక్రమం కాదు సనాతన ఓకే. ధర్మం అంటే. ఓకే. ఇది ఒక జీవన విధానంగా యెస్. మీరు భూమి మీద దీన్ని ఆచరించండి. ఇది ఒక ఓకే. అద్భుతమైనటువంటి జీవన ప్రమాణాలతో కూడుకున్నటువంటి ఒక విధానం, ఒక వ్యవస్థ అని ఓకే. చెప్పేసి ఋషులు మనకు అందించారు. రైట్. వాళ్ళ వారసత్వాన్ని అందించారు. అద్భుతంగా ఉంది. రైట్. సనాతన ధర్మాన్ని ఆచరించాలి. బావుంది. క్రిస్టియన్స్ ఉన్నారు. వాళ్ళకి ఒక బైబిల్ అని ఒకటే పుస్తకం ఉంటుంది. ఏదున్నా క్రిస్టియానికి సంబంధించి అందులో చదివేసుకుంటారు. ముస్లింలు ఖురాన్ ఉంది. ఏదున్నా అందులో చదివేసుకుంటారు. రైట్. మనకేంటన్నా ఒక 10 లైబ్రరీలు నిండినా గూడా పుస్తకాలు సరిపోవు. ఇంకా పరిశోధిస్తే ఇతిహాసాలు ఇంకా ఏమేమో పేర్లతో కొన్ని భగవద్గీత ప్రామాణికం అంటారు. ఆ భగవద్గీత చదువుదామంటే ఎవరికీ అర్థం కాదు. పోనీ దాన్ని అర్థం జెప్పించే వాళ్ళు లేరు మనకి అందుబాటులో. మనకెందుకు ఇన్ని గ్రంథాలు? అంటే కన్‌ఫ్యూజ్ చేయడమేగా. కన్ఫ్యూషన్ ఏం కాదు. ఇక్కడ ఏమైందంటే హిందూ సనాతన ధర్మంలో అనేకమైనటువంటి పరిశోధనలు చేశారు మన ఋషులు. హ్మ్. వేలాది సంవత్సరాలుగా, యుగాలుగా. ఓకే. వాళ్ళంతా మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, మరణించి ఏమైపోతాడు, జీవన విలువలేంటి, దైవం ఏంటి, ధర్మం ఏంటి, ఆత్మ ఏంటి,
ఇహ పరలోకాల పరిస్థితి ఏంటి, ఇవన్నీ అంశాల మీద చాలా సమగ్రమైనటువంటి పరిశోధనలు చేయడం జరిగింది. ఓకే. ఇలాంటి పరిశోధనలు క్రైస్తవంలో జరగలే, ఇస్లాంలో కూడా జరగలే, ఓకే. వాళ్ళు చేయలేదు. హ్మ్. ఈ ఋషులు సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నిస్వార్థంగా దర్శించి, పరిశీలించి, అనుభవించి ఆ యొక్క విజ్ఞాన సర్వస్వాన్ని, ఆ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మనకు అందించారు. ఓకే. ఇంత విజ్ఞానాన్ని మనం ఒక్క పుస్తకంలో కుదించడం సాధ్యపడదు. ఓకే. ఓకే. రైట్. ఒక్క పుస్తకము ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలదు? హ్మ్. మీరే చెప్పండి. ఒక్క పుస్తకము ఆధ్యాత్మిక దాహాన్ని ఎలా తీర్చగలదు? అవును. ఒక్క పుస్తకము మన మెదడులో నుంచి వచ్చేటువంటి అనుమానాలకు నివృత్తి ఎలా చేయగలదు? కరెక్ట్. కరెక్ట్. ఆ సందర్భంగానే పరిశోధనలో జరిగిన సనాతన హిందూ సాంప్రదాయంలో వేల సంవత్సరాలు, లక్షల గ్రంథాలు, అవును. వేల మంది ఋషులు వాళ్ళు తపస్సు చేసి దర్శించి మనకు అందించినటువంటి ఈ వాంగ్మయమే ఈ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, పురాణాలు, కావ్యాలు. కావ్య ఖండికలు. అబ్బబ్బబ్బబ్బబ్బ! అవును. ఒక్క పుస్తకంలో నిజమే. ఇంత జ్ఞానాన్ని కుదించడం కరెక్ట్. సాధ్యం కాదు కాబట్టి ఇంత ప్రతి సవివరంగా, అంశానికి అవును. ఒక గ్రంథాన్ని విస్తృతపరిచి వారు మనకు అందించడం జరిగింది. మనం వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. నిజమే. 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 వాళ్ళు నేరోగా ఆలోచించాలి, సమాజ శ్రేయస్సును ఆలోచించారు. అవును. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. హ్మ్. సూపర్. సూపర్. అట్లాగే అన్నగారు మన సనాతన ధర్మం ప్రకారం తీసుకున్నా, ఎలా చూసుకున్నా తీర్థయాత్రలు అనేవి అసలు విరజిల్లుతున్నాయి. అసలు విరాజిల్లుతున్నాయి. ధర్మం అద్భుతంగా, అంటే మనం చూస్తున్నాం. ఒక తిరుమల వెంకన్న కావచ్చు, షిరిడి కావచ్చు, ఎక్కడ చూసుకున్నా కూడా అనేక తీర్థయాత్రలు. ఎందుకు వీటికి ఇంత ప్రాధాన్యత? హిందూ ధర్మంలో, ఈ సనాతన ధర్మంలో మన ఋషులు ఈ తీర్థయాత్రలను ఐడెంటిఫై చేశారు. ఓకే. వాళ్ళు గుర్తించి మనకు ఆచరింపమని చెప్పారు. ఓకే. ఇప్పుడు సామవేద శిఖర్ అనేటువంటి ఒక పర్వతం ఉంది. హ్మ్. ఆ పర్వతం జైనులకు తీర్థయాత్ర. ఓకే. ఆ యొక్క పర్వతంలో ఈ జైన మతానికి సంబంధించిన 24 మంది తీర్థంకరుల్లో 22 మంది అక్కడే వారి తపస్సును వదిలేశారు, అక్కడే వారి ప్రాణత్యాగం కూడా చేశారు. కానీ ఇక్కడ ఆ మరణించినటువంటి తీర్థంకరుల మధ్య చాలా సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. ఓకే. ఓకే. కానీ వాళ్ళు మరణించే సమయంలో వాళ్ళ తపస్సును అక్కడ వదిలేశారు, వాళ్ళ ప్రాణాన్ని ఇక్కడ త్యాగం చేశారు. హ్మ్. 22 మంది తీర్థంకరులు అదే ప్రదేశంలో ప్రాణత్యాగం చేసి తపస్సును వదిలేశారు కాబట్టి ఆ యొక్క ప్రదేశం ఒక శక్తి క్షేత్రంగా తయారైంది. ఆ యొక్క ప్రదేశం చుట్టూ ఒక చైతన్య వలయం ఏర్పాటు జరిగింది. ఓకే. అందుకనే అక్కడికి పోయిన వాళ్లకు ఆరోగ్యము, శాంతి ఇవన్నీ కలుగుతాయి. హ్మ్. మరొకటి, గుజరాత్లో గిర్నార్ అని ఒక ప్రదేశం ఉంది. అవును. ఆ ప్రదేశంలో 14 పర్వతాలు ఉన్నాయి. ఓకే. ఆ పర్వతాలలో దాదాపు 866 ఆలయాలు నిర్మించబడ్డాయి. ఓకే. ఆ పర్వతాన్ని చేరుకోవాలంటే 10,000 మెట్లు ఎక్కాలి. హ్మ్. ఇప్పుడు అవసరం లేదండి, ఇప్పుడు రోప్ వే వేశారు దానికి, కాబట్టి రోప్ వేలో నేరుగా పోయి చేరిపోవచ్చు. కానీ ఆ ప్రదేశంలో తిరుగుతున్నటువంటి భక్తులకు, సాధువులకు, సన్యాసులకు దత్తాత్రేయుడు అనేక మార్లు దర్శనం ఇచ్చినట్టు రికార్డ్ చేయబడింది. ఆ యొక్క పర్వతం, ఆ గిర్నార్ అనేటువంటి పర్వత సానువులు అటు శైవులకు, ఇటు వైష్ణవులకు, అటు దేవీ భక్తులకు ప్రధానమైనటువంటి తీర్థయాత్ర స్థలాలుగా ఉన్నాయి. ఓకే.